Hi, hello all. Welcome back to our YouTube channel, The Concept Coach, where learning becomes understanding. ఓకే, ఇక్కడ మనం ఈ వీడియోలో నోయింగ్ అవర్ నంబర్స్, ఈ సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అనమాట. దీని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈరోజు. ఇక్కడ దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏమంటే రైటింగ్ అండ్ రీడింగ్ నంబర్స్, అంటే నంబర్స్ని ఎలా రాయడం, చదవడం ఎలా అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ నంబర్స్. ఇప్పుడు నంబర్స్ ఉంటుంది కదా, ఏది పెద్దది ఏది చిన్నది అని, అవి ఎలా చేస్తాం, కంపేర్ చేస్తాం అనేది చూస్తాం. ఇది ఫేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అని చిన్న టూ కాన్సెప్ట్లు ఉంటాయి ఇక్కడ. ఫేస్ వాల్యూ ఒకటి, ఫేస్ వాల్యూ ఒకటి. ఈ రెండు చిన్న కాన్సెప్ట్లు, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి మీద కూడా బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంపార్టెంట్ కొంచెం. ఓకే, కంపారిజన్ ఆఫ్ నెంబర్స్ గురించి చూస్తాం. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంటంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అనమాట. తెలుగులో ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అంటాం. దీని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ నంబర్స్ మేకింగ్. ఇది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దీంట్లో ఇప్పుడు చాలా వేస్లో దీని నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లైక్ 4, 3, 5, 7 ఇలా 4 డిజిట్ నెంబర్స్ ఇస్తాడు. దీని నుంచి 4 డిజిట్ నెంబర్స్ని ఎన్ని విధాలుగా ఫామ్ చేయొచ్చు అడుగుతాడు. నెక్స్ట్ ఇదే 4 డిజిట్ నెంబర్స్ నుంచి 3 డిజిట్ నెంబర్ని ఎన్ని విధాలుగా ఫామ్ చేయొచ్చు అని అడుగుతాడు. జీరోని యూజ్ చేసుకుంటే ఎట్లా, తర్వాత ఈ నెంబర్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్స్ని రిపీట్ చేస్తే ఎన్ని విధాలు చేయొచ్చు, అసలు ఒక్కసారి యూజ్ చేసిన డిజిట్ని ఇంకోసారి యూజ్ చేయొద్దు, అంటే వితౌట్ రిపిటేషన్లో ఎన్ని నెంబర్స్ ఫామ్ చేయొచ్చు. ఇలా చాలా మోడల్స్ ఉంటాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వి విల్ డిస్కస్. నెక్స్ట్ నంబర్స్ ఎక్స్పాన్షన్ ఉంటుంది కదా, ఇది ఒక్కట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్షలు, ఇట్లా నంబర్స్ ఎక్స్పాన్షన్. తర్వాత ఇక్కడ ఈ నెంబర్స్ ఎక్స్పాన్షన్లో చాలా, అంటే లైక్ ఇంటర్నేషనల్ సిస్టమ్కి మన ఇండియన్ సిస్టమ్కి డిఫరెన్స్ ఉంటుంది. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ అది కూడా ఇంక్లూడ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కామర్స్. ఈ నెంబర్స్లో కామర్స్ ఎలా యూజ్ చేయాలనేది ఒకటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఎస్టిమేషన్ అండ్ రౌండింగ్ ఆఫ్. ఇది కూడా ఒక చిన్న కాన్సెప్ట్. లైక్ ఇప్పుడు మన వాచ్లో టైం అడుగుతారు ఎవరైనా, 10:26 అయి ఉంటుంది, మనం 10:30 అని చెప్తాం. ఎందుకు 10:30 అని చెప్తాం? 10:20 అని చెప్పొచ్చు కదా రౌండ్ చేసి. 10:30ని ఎందుకు చెప్తామంటే అది కూడా ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏమంటే అదర్ యూనిట్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటరు, మీటరు, కిలోమీటరు, లీటర్స్, మిల్లీ లీటర్స్, గ్రామ్స్, కిలోగ్రామ్స్ ఇలా ఉంటాయి కదా, ఆ యూనిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ రోమన్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇది ఎలాగో ఇండియన్ సిస్టమ్స్కి ఇంటర్నేషనల్ సిస్టమ్స్కి డిఫరెన్స్ ఉంటుంది, అది డిస్కస్ చేస్తాం. ఓకే ఓకే మనం కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. లైక్ ఒక మిలియన్ అంటే 10 లక్షలు అని అందరికీ తెలుసు. 1,000,000 10 lakhs అయితే, బట్ 1,00,00,000లో ఎన్ని మిలియన్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. ఓకే, ఇది చేయాలంటే సింపుల్గా మనకి ఏం తెలియాలంటే 1,00,00,000లో ఎన్ని లక్షలు ఉంటాయి అని తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 crore లో 100 lakhs ఉంటాయి అనమాట. 100 lakhs. 1,00,00,000లో 100 లక్షలు ఉంటాయి. మరి ఇక్కడ 1,000,000లో 10 లక్షలు ఇచ్చినాడు. ఇక్కడ ఈ 10 లక్షలు కాస్త మనకి ఏం కావాలి, 100 లక్షలు కావాలి. ఎట్లా అవుతుంది? 10 × 10 చేస్తే అప్ టు 100 లక్షలు అవుతుంది. సో ఈ ఈజ్ ఈక్వల్ ఉంది కదా, ఈ ఈజ్ ఈక్వల్కి ఈ సైడ్ ఇంటూ 10 చేస్తే, ఈ ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్లో 1 మిలియన్ ఉంది, దీన్ని కూడా ఇంటూ 10 చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? 1 × 10 ఈజ్ ఈక్వల్ టు 10 మిలియన్స్. 10 మిలియన్స్. ఈ 10 మిలియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క ఎంత అయింది? 10 lakhs ఇంటూ 10 100 lakhs అయింది. 100 lakhs అంటే ఎంత? 1 crore. సో హౌ మెనీ మిలియన్స్ అంటే ఆన్సర్ 10 మిలియన్స్ అనమాట. 1,00,00,000కి ఎన్ని మిలియన్లు ఉంటాయి? 1 మిలియన్లు అనమాట. చూడండి, సంఖ్యలు అంటే జస్ట్ ఇవి అంకెలు మాత్రమే కాదు, మనం ఎట్లా థింక్ చేస్తున్నాం. ఇది ఓషన్, ఒక సముద్రం లాగా అనమాట. ఓకేనా? ఇవి మనం ఎంత అయితే థింక్ చేస్తామో, ఎంత డీప్గా థింక్ చేస్తామో అనేది ఇవి డిసైడ్ చేస్తాయి. ఓకేనా? ఓకే, లెట్స్ మూవ్. ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటున్నా. ఇక్కడ 4, 5, 7, 8, 9 ఇది ఒక నెంబర్ అనమాట. ఈ నెంబర్ని మనం ఎలా చదువుతాం? 45,789 అని చదువుతాం. ఎలా చదువుతాం? ఇది ఇక్కడ ఇదే కాన్సెప్ట్. ఇక్కడ ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ అంటాం ఇంగ్లీష్లో, స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ అంటాం ఇంగ్లీష్లో. ఈ ముఖ విలువ, ఈ స్థాన విలువల్ని బేస్ చేసుకొని ఈ నెంబర్స్ని మనం డిసైడ్ చేస్తాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్
థింగ్ ఏంటంటే జీరోని కనిపెట్టింది మన ఇండియా అని తెలుసు. మన ఇండియా వాళ్ళే కనిపెట్టారని. బట్ ఇక్కడ ప్లేస్ వాల్యూ కూడా మన ఇండియన్ సిస్టమే కనిపెట్టిందన్నమాట ఫస్ట్ టైం 2000 ఇయర్స్ ఎగోనే. అందుకనే ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టంలో నంబర్స్ని ఏమని పిలుస్తారంటే 1000, 10,000 అయిన తర్వాత ఇక్కడ వాటికి మిలియన్లు, బిలియన్లు అలా పిలుస్తాం. మనం లక్షలు, 10 లక్షలు, కోటి ఇలా పిలుస్తాం. ఎందుకంటే మనం వాళ్ళకంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని మన వాళ్ళు కనిపెట్టారనమాట. ఓకేనా. ఓకే. ఇక్కడ ఇక్కడ ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ అనమాట. ఈ ఫేస్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ 4, 5, 7, 8, 9 ఉంది కదా. ఈ 9కి ఫేస్ వాల్యూ ఏమంటే 9ఏ. ఫేస్ వాల్యూ ఏ డిజిట్లో ఉన్న ఫేస్ వాల్యూ, ఒక డిజిట్కి ఫేస్ వాల్యూ కావాలంటే దాని ముక్కు విలువ ఇప్పుడు మనం అద్దంలో చూసుకుంటే మన మొహం మనకి ఎలా కనిపిస్తుందో అట్లా 9కి ఇంకేముండదు. అది ఏ ప్లేస్లో ఉన్నా సరే దానికి సంబంధం లేదు. దాని వాల్యూ ఏంటంటే దాని న్యాచురల్ వాల్యూనే అంతే. ఈ 9కి ముక్కు విలువ 9. ఇక్కడ ఈ 8కి 8 దాని ముక్కు విలువ 8. తర్వాత ఇక్కడ 7 ఉంది. 7కి ముక్కు విలువ 7. తర్వాత 5 ఉంది. 5కి ముక్కు విలువ 5. 4 ఉంది. 4కి ముక్కు విలువ 4 అనమాట. ఇప్పుడు మనం స్థాన విలువకి వస్తాం. ప్లేస్ విలువ ఇక్కడ చూసుకుంటే మనం ఈ 9 అనేది ఒక్కట్ల స్థానంలో ఉంది. ఈ 8 అనేది 10ల స్థానంలో ఉంది. ఈ 7 వందల స్థానం ఉంది. ఈ 5 వేల స్థానంలో ఉంది. ఈ 4 10,000 స్థానంలో ఉందన్నమాట. సో ఇక్కడ 9 అనేది ఒక్కట్ల స్థానంలో ఉంది కదా. ఇట్లా ఈ స్థానాలు దాని విలువని డిసైడ్ చేస్తాయి కాబట్టి స్థాన విలువ అంటాం మనం. ఇక్కడ 9 ఇంటూ ఒక్కట్ల స్థానంలో ఉంది కాబట్టి 9 ఇంటూ 1 9 అనేది దాని స్థాన విలువ. ఇప్పుడు 8 అనేది ఇక్కడ ఉంది, 10ల స్థానంలో ఉంది. సో 8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 80. 80 అనేది దీని స్థాన విలువ. 8కి ముఖ విలువ 8, బట్ ఇక్కడ ప్లేస్ వాల్యూకి 80 అనమాట. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 80. ఇక్కడ 7కి ఏమో ముక్కు విలువ 7, స్థాన విలువ ఎంత అవుతుంది 7 ఇంటూ అది 100ల స్థానంలో ఉంది కాబట్టి 7 ఇంటూ 100 700 అనేది దాని స్థాన విలువ. నెక్స్ట్ అట్లనే 5 అనేది 1000 స్థానంలో ఉంది కాబట్టి దాని స్థాన విలువ 5000. నెక్స్ట్ 4 అనేది కింద 4 అనేది 10,000 స్థానంలో ఉంది. సో 4 ఇంటూ 10,000 ఏమవుతుంది 40,000 అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడితే ఇది ఒక 40,000, 5,000, 45,789. సో 45,789 అని మనం దీన్ని చదువుతామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మూవ్ అవుదాం. ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రకారం ఇక్కడ ఒక నంబర్ ఇస్తాడు. ఇట్లా ఒక నంబర్లో ఏ నంబర్కి దాని స్థాన విలువ, ప్లేస్ వాల్యూ అండ్ ముక్క విలువ లేదా సహజ విలువ అని కూడా అంటారు అనమాట. ఈ ప్లేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఏ నెంబర్కి సేమ్ ఉంటాయి అంటాడు. అప్పుడు మనం ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ ఆన్సరే 2. ఎందుకంటే ఒక్కట్ల స్థానంలో ఏదైతే డిజిట్ ఉంటుందో దాని స్థాన విలువ మారదు. 2 ఇంటూ 1 2, ముఖ విలువ 2 కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు 2. స్థాన విలువ ముఖ విలువ సేమ్. సో ఫస్ట్ నోట్ ఏమంటే ఒక్కట్ల స్థానంలో ఉన్న డిజిట్కి ఈ ఫేస్ వాల్యూ సమానంగా ఉంటాయి అన్నమాట. రెండో పాయింట్, ఈ 0 ఉంది కదా, ఈ 0కి ముఖ విలువ 0. ఫేస్ వాల్యూ ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఇది ఒక్కట్లు 10లు, 0 అనేది 100ల స్థానంలో ఉంది. మనం ఫేస్ వాల్యూ ఎలా తెలుస్తాం తెలుసు కదా. ఫేస్ వాల్యూ 0 ఇంటూ 100ల స్థానంలో ఉంది కాబట్టి 100. 0 ఇంటూ 100 0. సో ఇక్కడ 0కి కూడా 0 ఉంటే దానికి కూడా ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు 0 ఎన్నో ప్లేస్లో ఉన్నా సరే 0 ఇంటూ 10వ ప్లేస్లో ఉంటే 10ల స్థానంలో ఉంటే 0 ఇంటూ 10 0నే. వేలు లక్షల ప్లేస్లో ఉందనుకో, ఇప్పుడు 0 ఇంటూ లక్ష 0నే. సో అప్పుడు ఏమవుతుంది ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ 2 నోట్ పాయింట్లు ఏమంటే ఒక్కట్ల స్థానంలో ఏదైతే డిజిట్ ఉంటుందో దానికి ముఖ విలువ ప్లస్ స్థాన విలువ 2 సేము. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా మనకి ఆ నెంబర్లో 0 కనిపిస్తే దాని ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ కూడా సేము. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్నవే కానీ కన్ఫ్యూజ్ అవుతాము. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ నంబర్స్ అనమాట. ఇక్కడ నంబర్స్ని మనం కంపారిజన్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి,
492 ఉంది, 98 ఉంది, 1357 ఉంది. ఓకే. ఇది చూస్తానే ఏది పెద్ద నెంబరు, ఏది చిన్న నెంబర్ అనేది ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకంటే డిజిట్స్ ఎక్కువున్నాయి. ఇది ఒక్కట్లు, పదులు, వందలు, వేలు. ఇక్కడ వేల స్థానం వరకు వచ్చింది ఒకటి. కాబట్టి ఇది పెద్దది. ఇక్కడ ఒకట్లు, పదులు, వందలు ఈ 492లో జస్ట్ 4 అనేది వందల స్థానం వరకే వచ్చింది. కొంచెం చిన్నది. ఇక 98లో 9 అనేది 10వ స్థానంలో ఉంది. అంటే 10 90 9 ఇంటూ 10 90 అంటే చిన్న స్థానం. అట్లా నంబర్స్ చూడగానే చెప్పేయచ్చు. దీంట్లో ఏమవుతుంది 15 13 57 ఈజ్ ద పెద్ద నెంబర్. ఇది బిగ్గెస్ట్ నెంబర్ అనమాట యాక్చువల్గా. నెక్స్ట్ 98 అనేది స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ ఇప్పుడు ఈ సమ్కి వస్తే కనుక డిజిట్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, అన్నీ వేల స్థానం వరకు వెళ్ళాయి. ఇప్పుడు పెద్దది చిన్నది ఎలా డిసైడ్ చేస్తామంటే ఫస్ట్ ఒక్కట్ల స్థానం కంటే పదుల స్థానం పెద్దది, పదుల స్థానం కంటే వందల స్థానం పెద్దది, తర్వాత వేల స్థానం ఇంకా పెద్దది కదా. కాబట్టి లెఫ్ట్ నుంచి మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఈ లెఫ్ట్లో ప్రయారిటీ ఇచ్చి లెఫ్ట్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దాన్ని ఫస్ట్ పెద్ద నెంబర్ అంటాం. ఇక్కడ వేల స్థానంలో ఇక్కడ ఈ నెంబర్లో 5 ఉంది, ఈ నెంబర్లో 4 ఉంది, ఈ నెంబర్లో 6 ఉంది. ఇప్పుడు 6 ఇంటూ 1000 6000, 4 ఇంటూ 1000 4000, 5 ఇంటూ 1000 5000. ఇక్కడ 6000 వరకు వెళ్ళింది ఈ నెంబరే. కాబట్టి పెద్దది ఏమవుతుందంటే 6352 6352 అనేది బిగ్ నెంబర్, బిగ్గెస్ట్ నెంబర్. నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఏంటంటే ఇక్కడ 5 ఇంటూ 1000 5000 చేస్తాం. ఇక్కడ 4 ఇంటూ 1000 4000 చేస్తాం. అంటే 4000 కాబట్టి 4789 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవుతుందన్నమాట. చిన్న నెంబర్, చిన్న సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ సమ్కి వస్తే వేల స్థానంలో అన్ని 5లు అన్నీ ఈక్వల్ ఉన్నాయి. అంటే 5 ఇంటూ 1000 5000, అన్నిట్లోనూ 5000. సో ఇప్పుడు మనం అది లీవ్ చేస్తాం. ఈ ఎడం పక్క అన్ని 5 ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో ఈ 5ని తీసేస్తాం. వేల స్థానం నుంచి కొంచెం తక్కువ స్థానం ఏంది వందల స్థానం. ఈ వందల స్థానంలో ఏది ఉందో చూసుకోవాలి. ఇప్పుడు వందల స్థానంలో ఈ 3 సంఖ్యలోని చూసుకోవాలి. ఇక్కడ 7 ఇంటూ 100 700, 8 ఇంటూ 100 800, ఇక్కడ 6 ఇంటూ 100 600. ఎక్కువేది 800. కాబట్టి 5800 సంథింగ్ ఎంత ఉంది 95. ఇది బిగ్ నెంబర్ అనమాట. నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఏంది 700 600, 5693 అనేది స్మాలెస్ట్ నెంబర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ సమ్లో వేల స్థానంలో 6లు సేమ్ ఉన్నాయి, వందల స్థానంలో 6 మూడిట్లోనూ 6 6 6 అనేది సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు పదుల స్థానంలోకి రావాలి. ఈ పదుల స్థానంలో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఇక్కడ పదుల స్థానంలో ఈ 7 ఉంది కాబట్టి చిన్నది. ఇప్పుడు ఈ రెండిట్లో 9 9 ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్. ఇప్పుడు పదుల స్థానం వరకు ఈ రెండు ఈక్వల్. బట్ ఇప్పుడు మనం పదుల స్థానం అయిపోయిన తర్వాత ఒకట్ల స్థానంకి రావాలి. ఈ రెండిట్లో పెద్దది ఏదో అనుకోవాలి కదా. అందుకని ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 1 2, 1 ఇంటూ 1 ఒకటే. జస్ట్ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఇది పెద్ద నెంబర్ అనమాట. సో బిగ్గెస్ట్ నెంబర్ 6692 అనేది బిగ్గెస్ట్ నెంబర్. దీని తర్వాత చిన్నది ఇది వస్తుంది. ఇంకా చాలా చిన్నది ఏమంటే ఇది 6692 అనేది స్మాలెస్ట్ నెంబర్ అనమాట. ఓకేనా. ఓకే. ఇది కంపారిజన్ ఆఫ్ నెంబర్స్లో ఇదొకటి. ఇది కూడా ప్లేస్ వాల్యూ అన్నట్టుగానే ఉంటుంది. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఈ అసెండింగ్ ఆర్డర్ని తెలుగులో ఏమంటారు అంటే ఆరోహణ క్రమం అంటారు. అసెండింగ్ ఆర్డర్ని ఆరోహణ క్రమం అంటారు, డిసెండింగ్ ఆర్డర్ని అవరోహణ క్రమం అంటారు. ఇది అసెండింగ్, ఇది డిసెండింగ్. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే ఇప్పుడు నంబర్స్ కంపేర్ చేస్తాం కదా, దీంట్లో ఈ చిన్న నెంబర్ ఏది 98. ఇక్కడ జస్ట్ 10 డిజిట్స్ వరకే ఉంది 98. దీనికంటే కొంచెం పెద్దది ఏది వందల స్థానం వరకు వచ్చింది 492. తర్వాత వేల స్థానం వరకు 1357 వచ్చింది. ఇది పెద్దది. ఇది ఆరోహణ క్రమం. ఈ చిన్న విలువ నుంచి పెద్ద విలువ గల సంఖ్య వరకు వెళ్తే దాన్ని అసెండింగ్ ఆర్డర్ లేదా ఆరోహణ క్రమం అంటాం. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే దీనికి ఆపోజిట్ అనమాట. లైక్ ఇక్కడ 1357 492 98 అని వస్తాయన్నమాట. ఇప్పుడు సేమ్ ఇప్పుడు సెకండ్ దానికి చూసుకుంటే మనం ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమంటే చిన్న నుంచి పెద్దకి వెళ్తాం కదా. దీంట్లో చిన్నది ఏముంది వేల స్థానంలో 4 ఉంది. 4 7 8 9. నెక్స్ట్ చిన్నది 5 3 5 7.
6352 దీనికి ఆపోజిట్ అవరోహణ క్రమం అవుతుంది. దీంట్లో 555 అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సేమ్ కంపారిజన్ లాగానే ఇది ఫస్ట్ వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్లో ఇది ఫస్ట్ వస్తుంది. అంటే పెద్ద నుంచి చిన్న దాంట్లో ఇట్లా 5895 నెక్స్ట్ 5792 నెక్స్ట్ 5693 దీంట్లో రివర్స్ వస్తుంది అనమాట. లైక్ 5693 5792 5895 అని. ఇది ఇంకా మీరే చేసేయండి. ఇది ఈజీనే. ఓకేనా. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అయిపోయింది. ఇప్పుడు నంబర్స్ మేకింగ్ అనమాట. ఓకే. ఈ నంబర్ మేకింగ్ సిస్టమ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ బిట్స్ని ఫామ్ చేసేది ఈ కాన్సెప్ట్తోనే అనమాట. సో ఈ కాన్సెప్ట్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. విల్ కంటిన్యూ. ఓకే.